వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. ఇలా 2 పార్ట్స్ లా రిలీజ్ చేయడానికి రీజన్ ఇది చాలా రిస్కీ కాంటెంట్, అలాగే చాలా కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ లో ఉండబోతుంది. వీటిలో కమీడియన్ లా కనబడే కేఏ పాల్ యొక్క అసలైన డార్క్ సైడ్, వైఎస్ఆర్ రెజిమ్ లో విస్తరించిన కన్వర్షన్ మాఫియా, వీళ్ళంతా కలిసి చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటినీ ప్రూఫ్స్ తో సహా నేను బయట పెట్టబోతున్నాను. మీకోసమే నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నా. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూసి విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. రీసెంట్ గా జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియా విన్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అది మన కంట్రీకి ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కానీ ఆ మ్యాచ్ అయిపోయాక మన ఇండియన్ టీమ్ ప్లేయర్ అయిన జమియా రోడ్రిగస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. సో అప్పుడు ఆ అవార్డు తీసుకుని ఆమె మాట్లాడుతూ తన గెలుపుకి రీజన్ మొత్తం జీసస్ అని చెప్పింది. దాంతో జనాల నుండి చాలా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. భరత వర్ష అనే నేషనలిస్ట్ ఛానల్ లో కూడా ఈమె అన్నదాని మీద రియాక్ట్ అవుతూ ఆమె అలా చెప్పడంపై కన్సర్న్ చూపిస్తూ ఒక వీడియో వచ్చింది. చాలా మంది ఆయనకి అగేన్స్ట్ గా ఆమె తన పర్సనల్ బిలీఫ్ అని చెప్పుకుంది, దానిలో మీరు కంగారు పడిపోయిన మ్యాటర్ ఏముంది అన్నారు. నాకు కూడా ఒక సెకండ్ అలాగే అనిపించింది. కానీ ఈ విషయాన్ని డీప్ గా అనలైజ్ చేసి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఇచ్చిన రియాక్షన్ ఎగ్జాజరేషన్ కాదు, ఎగ్జాక్ట్ గా ఎలా ఉండాలో అలాగే ఉంది. నేను ఎందుకు ఇలా అంటున్నానో మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ జోషువా గురించి తెలియాలి. ప్రాజెక్ట్ జోషువా అనేది ఈ ఫారెన్ లో ఉండే క్రిస్టియానిటీకి సంబంధించిన మత ప్రచారకులు, ఈ ఎవాంజలిస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ ప్రపంచాన్ని మొత్తం క్రిస్టియన్స్ గా మార్చాలనే మిషన్ పెట్టుకున్నారు. దానికోసం కొన్ని వందలాది ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేశారు. అందులో ఒక ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ జోషువా. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా సెంట్రిక్ గా ఉన్నది అంటే వీళ్ళ బిగ్గెస్ట్ టార్గెట్ మన ఇండియాయే. ఒకసారి ఈ ప్రాజెక్ట్ జోషువా వెబ్సైట్ ని చూడండి. ఆన్ ద సర్ఫేస్ ఇది చాలా సాదా సీదా వెబ్సైట్ లా కనిపిస్తుంది. కానీ ఈ సైట్ లో ఒక్కో ఎలిమెంట్ ని చూస్తుంటే కింద నుండి పై దాకా షేక్ వస్తుంది. ఈ వెబ్సైట్ లో మొత్తం వీళ్ళ ప్లాన్స్, అలాగే మన గురించి వీళ్ళు కలెక్ట్ చేసిన డేటా, అంటే ఏ విలేజ్ లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఎంత, ఏ దేవుని నమ్ముతున్నారు, వీళ్ళ ప్రొఫెషన్ ఏంటి, అలాగే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వీళ్ళు ఉండే ఏరియాస్ లో డామినెంట్ కమ్యూనిటీ ఏంటి, ఏ క్యాస్ట్ వాళ్ళతో ఏం మాట్లాడాలి, వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, అలాగే మిగిలిన వాళ్ళని కూడా మార్చాలంటే ఇంకా ఎంతమంది పాస్టర్స్ లేదా మత ప్రచారకులు అవసరం పడతారు. ఈ డేటా అంతా వీళ్ళు కలెక్ట్ చేసి ఓపెన్ గా వీళ్ళ వెబ్సైట్ లో పెట్టుకున్నారు. వీళ్ళ వెబ్సైట్ లో పదే అన్రీచ్డ్ అనే వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ అన్రీచ్డ్ అంటే వాళ్ళ మత ప్రచారం చేరని వాళ్ళు, అంటే జీసస్ ని నమ్మని వాళ్ళు అని అర్థం. వీళ్ళ డేటా ప్రకారం ప్రపంచంలో మొత్తం 17,000కు పైగా గ్రూప్స్ ఉన్నాయంట. ఈ గ్రూప్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనల్ని ఒక్కో క్యాస్ట్ ని లేదా ఒక్కో ట్రైబ్ ని ఒక్కో గ్రూప్ గా విడదీశారు. అలా మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళు మాట్లాడే భాష, ఉన్న రీజియన్, ఉన్న కమ్యూనిటీ, ముఖ్య దేవుడు, వీటన్నిటి బట్టి జనాల్ని కేటగరైజ్ చేస్తున్నారు గ్రూప్స్ కింద. సో అలా మన ఇండియా విషయానికి వచ్చేసరికి వీళ్ళ డేటాబేస్ ప్రకారం 2130 గ్రూప్స్ ఉన్నాయి. యుఎస్ కి సంబంధించిన ప్రాజెక్ట్ జోషువా డేటాబేస్ లోకి మన ఇండియా గురించి ఇంత డేటా ఎలా వచ్చింది? దీనికి సమాధానం డబ్బులకు అమ్ముడుపోయిన ఇక్కడున్న క్రిస్టియన్సే చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలో వీళ్ళ డబ్బులకు అమ్ముడుపోయిన కొన్ని లక్షలాది క్రిస్టియన్ కన్వర్ట్సే వీళ్ళకి ఏజెంట్స్ గా పనిచేస్తున్నారు. వీళ్ళు మన దేశంలో ప్రతి మూల, ప్రతి విలేజ్ లోనూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు కులాల వారీగా, మతాల వారీగా ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి, వీళ్ళ ఫైనాన్షియల్ అలాగే మెరిటల్ స్టేటస్ ఏంటి, ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా టైం టు టైం వీళ్ళకి పంపిస్తూ ఉంటారు. సో ఈ డేటాను యూజ్ చేసుకుని ఫారెన్ కంట్రీస్ లో మతం పేరుతో మన దేశాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్లాన్ చాలా బాగా వర్క్ అవుతుంది. వీళ్ళంతా ఇక్కడున్న పాస్టర్స్ అలాగే మిషనరీ ఏజెంట్స్ తో ఎన్జిఓస్, చారిటబుల్ ట్రస్ట్ లాంటి ఓపెన్ చేయించి దానిలోకి కొన్ని కోట్ల రూపాయల డబ్బులను తరలించి ఇక్కడ చర్చెస్ ని అలాగే వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. పైకి ఇదంతా ఒక చారిటీ వర్క్ లా కనిపించేలా చేస్తూ నిజానికి వచ్చిన ఫండ్స్ అన్ని కూడా చారిటీ పేరుతో మత ప్రచారానికి వాడుతున్నారు. ఈ కారణంగానే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొన్ని వందల ఎన్జిఓస్ ని మూయించింది. కానీ ఇక్కడ వీళ్ళ జనాల సంఖ్య పెరిగిపోయే కొద్ది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇక్కడ 100 మూయిస్తుంటే ఇంకో చోట 1000 లేస్తున్నాయి. ఇలా ఏదో రకంగా వాళ్ళ ఆట సాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది పాస్టర్లకి ఒకటే టార్గెట్, ప్రతి ఏరియాలోనూ ఏదో రకంగా చర్చిని బిల్డ్ చేయడం, దానిలోకి జనాలను రప్పించడం, వాళ్ళని నమ్మించో భయపెట్టో దశమ భాగాల్ని ఇంకా వేరే కారణాలు చెప్పి డబ్బులను లాగి దాంతో మన భూముల్ని కొనడం. నోట్ దిస్ పాయింట్, దాంతో మన భూముల్ని కొనడం. దీని వెనకాల ఎజెండా ఏంటి అంటే రేపన్న రోజు భూమి ఉన్నోడిదే రాజ్యం. వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు గవర్నమెంట్ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని ఆక్రమించి కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ వచ్చారు. దాని మీద కూడా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీరు గూగుల్ చేయండి, ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్ ఆఫ్టర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవర్రా అంటే క్యాథలిక్ చర్చ్ అని వస్తుంది. ఇదే విషయాన్ని నేను ఇదివరకు చేసిన వీడియోలో కూడా చెప్పాను. కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. మనం ఈ టీవీల్లో, యూట్యూబ్ లో చూస్తున్న పాస్టర్స్ వీళ్ళంతా కూడా ఎప్పుడో వీళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడిపోయారు. అలాగే వీళ్ళంతా కూడా హెవీలీ ట్రైన్ అయి ఉన్నారు. వితండవాదం చేయడంలో వీళ్ళు
చాలా పెద్ద ఎక్స్పర్ట్స్. వీళ్ళ దగ్గర మీరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా దానికి సమాధానం ఉండకపోగా వీళ్ళు డైవర్షన్ టాక్టిక్స్ యూస్ చేసి అడిగిన క్వశ్చన్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళంతా కలిసి మన ఇండియాలోనే ఒక పెద్ద నెట్వర్క్ ని ఫామ్ చేయగలిగారు. ఈ ప్రాజెక్ట్ జోషువా అనేది ఏదో కొత్తగా వచ్చింది కాదు, ఇది 1995 లోనే స్టార్ట్ అయింది. అండ్ ఇది యాక్చువల్లీ అంతకన్నా ముందు 1980s లో స్టార్ట్ అయిన AD 2000 అనే అతి పెద్ద క్రిస్టియానిటీ మూవ్మెంట్ లో ప్రాజెక్ట్ జోషువా అనేది ఒక పార్ట్. సో ఈ AD 2000 మిషన్ ఏంటంటే క్రిస్టియానిటీకి సంబంధించిన అన్ని చర్చెస్, అన్ని రకాల క్రిస్టియన్స్ ని కలిపి వాళ్ళందరినీ యునైట్ చేసి వీళ్ళని యూజ్ చేసుకుని వేరే వాళ్ళని కన్వర్ట్ చేయడం. ఎస్, మీరు విన్నది కరెక్టే. క్రిస్టియన్స్ లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నారు. వీళ్ళంతా ఏదో శుద్ధపోసల్లాగా మనల్ని కులాలు అది ఇది అంటారు కానీ క్రిస్టియానిటీలో కూడా మళ్ళీ చాలా రకాల డినామినేషన్స్ ఉన్నాయి. అలాగే ఒకళ్ళ చర్చికి ఒకళ్ళు వెళ్ళరు. మీరేమిట్లంటే మేము బొబ్బట్లు అన్నట్టు వీళ్ళలో కూడా క్యాథలిక్ అని, ప్రొటెస్టెంట్ అని, ఈస్టర్న్ ఆర్థడాక్స్, ఓరియంటల్ ఆర్థడాక్స్, రిస్టోరేషనిజం, చర్చ్ ఆఫ్ ఈస్ట్, ఇలా 6 రకాల మేజర్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వీటిలో మళ్ళీ సబ్ బ్రాంచెస్ లాగా ఏకంగా 45,000కు పైగా వేరే ఫెయిత్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళంతా కూడా నేను చెప్పినట్టు వేరే వేరే రకాల చర్చెస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఎవరి చర్చికి వాడు వెళ్తాడు. సో అలా మన ఇండియాలోనే చూసుకుంటే 1000కి పైగా డినామినేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి వేరే వేరే డినామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒకటే క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చి వీళ్ళని యూజ్ చేసుకుని మిగిలిన వరల్డ్ పాపులేషన్ ని కూడా క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేయాలనే గోల్ తో స్టార్ట్ చేసిన మిషనే ఈ AD 2000. ఇలాంటి మిషన్స్ కొన్ని వందల్లో యాక్టివ్ గా రన్ అవుతున్నాయి. మన ఇండియాలో ఉన్న ఈ విశ్వాసులు ఇచ్చే ఈ దశమ భాగాలు, ఈ ఫారెన్ నుండి వచ్చే ఈ కోట్లాది ఫండ్స్ తో వీళ్ళు గవర్నమెంట్ సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. అండ్ వీటన్నిటికీ బాగా హెల్ప్ చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది, అది నేను పార్ట్ 2 లో చెప్తాను. సో ఇలా వీళ్ళ చేత ట్రైన్ అవ్వబడిన చాలా మంది కన్వర్ట్ అయినా సరే వాళ్ళ సర్టిఫికెట్స్ లో మాత్రం హిందువులుగానే SC, ST, OBC అంటూ రిజర్వేషన్స్ వాడుకుని గవర్నమెంట్ జాబ్స్ ని కొట్టి మంచి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళిపోయారు. చాలా మంది SPలు, గవర్నమెంట్ డాక్టర్స్, ఇంకా వేరే వేరే క్రూషియల్ పొజిషన్స్ లో కూర్చున్నారు. ఇన్సైడ్ గవర్నమెంట్ వీళ్ళ నెట్వర్క్ చాలా బలంగా ఉంది. సో ఈ నెట్వర్క్ గవర్నమెంట్ లో దూరి ఏం చేసింది, ఇవన్నీ రియల్ ఎగ్జాంపుల్స్ సహా నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్ వాడు దేన్ని ఇన్అప్రోప్రియేట్ గా ఫ్లాగ్ చేస్తున్నాడు, దేన్ని సపోర్ట్ చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు. సో నేను కూడా జాగ్రత్తగా వీడియోస్ చేయాల్సి వస్తుంది, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారో చూద్దాం. ఈ నెట్వర్క్ లో ఉన్న పాస్టర్స్ లేదా నన్స్ ప్రతి హాస్పిటల్స్ కి, స్కూల్స్ కి లేదా ఎవరైనా అవసరంలో ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇళ్ళకి వెళ్ళిపోతారు. మనం అడిగినా అడగకపోయినా ఎక్కడలేని జాలిని మన మీద చూపించేస్తారు. దేవుడు గురించి పదే పదే చెప్పేస్తూ మన కోసం ప్రార్థన చేస్తారు. కొన్ని కేసెస్ లో ఏం జరుగుతుందంటే వీళ్ళ నెట్వర్క్ లో ఉన్న డాక్టర్స్ ని మనకు రిఫర్ చేసి మీ ప్రాబ్లం ఎంతో కొంత క్లియర్ అయ్యాక అదంతా ఇన్ఫాక్ట్ వీళ్ళతో చేయించింది వాళ్ళ దేవుడే అని చెప్పి మిమ్మల్ని వాళ్ళ మతంలోకి మారమని చెప్తారు. వాళ్ళ మ్యానిపులేషన్ కి, వాళ్ళు చెప్పే మాటలకి ఎవడైనా సరే పడాల్సింది. ఇన్ఫాక్ట్ వీళ్ళు కన్వర్ట్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ రకంగా కన్వర్ట్ అయినవి కొన్ని లక్షల కుటుంబాలు. పోనీ ఆ తర్వాత వీళ్ళ లైఫ్ ఏమన్నా ప్రశాంతంగా ఉంటదా అంటే, వన్స్ కన్వర్ట్ అయ్యాక వీళ్ళు ఫేజ్ 2 లోకి ఎంటర్ అవుతారు. విశ్వాసం, నమ్మకం, తొక్కతోలు అన్న పేరుతో వీళ్ళ నుంచి పీలుస్తూ ఉంటారు. ఒక పక్కన కాన్స్టెంట్లీ వీళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటారు. ఇది నార్మల్ గా టౌన్స్ లో జరిగే విషయం. అదే ట్రైబల్ విలేజెస్ విషయానికి వస్తే అక్కడ యాక్చువల్లీ మామూలుగా హిందువులే ఉంటారు, అలాగే వీళ్ళంతా కూడా కొంచెం పేదరికంలో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ పాయింట్ మీద వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పి చేతిలో ఆ బైబిల్ అనే పుస్తకాన్ని పెట్టేసి తరతరాలుగా మన పూర్వీకులు మనకిచ్చిన ఆచారాలని, సాంప్రదాయాలని, జ్ఞానాన్ని అవమానిస్తూ మన దేవుళ్ళని విలన్స్ లా చిత్రీకరించి మనం పూజించే విగ్రహాలు రాళ్ళు అని చెప్పి వాటిని పూజిస్తే పాపం మనకే వస్తుందని చెప్పి అదే వాళ్ళ దేవుడిని నమ్ముకుంటే మీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్తారు. ఆ రకంగా ఈ డబ్బాషను చూపించి కూడా చాలా మందిని కన్వర్ట్ చేశారు. ఇంకొంతమందిని అయితే మీ ఇంట్లో ఆడపిల్లల్ని మేం చెప్పిన క్రిస్టియన్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మీకు 2000 ఇస్తామని అంటారు. ఈ కేసెస్ కూడా ఉన్నాయి. దీనికి కనుక ఈ ఫ్యామిలీ పడింది అంటే మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చర్చికి కట్టు బానిసలు అయిపోతారు. తర్వాత వీళ్ళు ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడతారో మీరు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఇలాంటి వాటి వల్ల కన్వర్షన్ కి గురైన వాళ్ళ సంఖ్య ఇయర్ బై ఇయర్ చాలా డేంజరస్ పెరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ఫుల్ ఫోర్స్ తో పనిచేయడం స్టార్ట్ అయిపోయాయి. దశమ భాగాల పేరుతో వీళ్ళు తీసుకున్న 1000 రూపాయలకు గాను దానికి 100 రెట్లు ఎక్కువ భయపెట్టి చర్చెస్ లో లాగుతున్నారు. ఇలా ఉన్న పలంగా కన్వర్ట్ అయిపోవడం వల్ల అప్పటిదాకా చుట్టాలు, అన్న, అక్క, అమ్మ అని పిలుచుకున్న వాళ్ళంతా కూడా ఒక్కసారే సైతాన్లు అయిపోతున్నారు.
కుటుంబాలు దూరం అయిపోతున్నాయి, మనిషికి దూరాలు పెరిగిపోతున్నాయి, అలాగే మన సొసైటీ బ్రేక్ అయిపోతుంది. ఇదే బ్రిటిషర్స్ యూజ్ చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ నాటిన విత్తనమే ఇప్పుడు ఎంత దారుణాన్ని చేస్తుంది. ఇదంతా చేసి మన దేశాన్ని విడగొట్టి మన దేశం మీద పొలిటికల్ గా కంట్రోల్ సంపాదించడమే వీళ్ళ టార్గెట్. ఈ పై వాళ్ళు ఇచ్చే టెంపరీ బెనిఫిట్స్ కోసం ఈ పాస్టర్లు జనాల్ని మోసం చేస్తూ మన దేశాన్ని అమ్మేస్తున్నారు. యాక్చువల్లీ ఈ విషయంలో నాకు గవర్నమెంట్ మీద పెద్ద కోపం వస్తుంది. అసలు ఇన్ని అరాచకాలు జరుగుతుంటే పవర్ లో ఉన్న బీజేపీ ఏం పీకుతుంది? మన తోటి హిందువులు సిగ్గు లేకుండా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో మతాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అని ఉందన్న పేరుతో మన ఇళ్ల మీదకి వచ్చేసి మీ దేవుడు మంచోడు కాదు, మా దేవుడే గొప్ప, మా దేవుడిని నమ్ముకోకపోతే మీరు నాశనం అయిపోతారు అనేంత స్వేచ్ఛ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ని మనం మార్చాలా వద్దా? అసలు ఎందుకని గవర్నమెంట్ యాంటీ కన్వర్షన్ లాస్ ని తీసుకురావట్లేదు? అసలు ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అయిందో ఎవరికైనా అర్థమవుతుందా? ఒకసారి ఈ ప్రాజెక్ట్ జోషువా అనే వెబ్సైట్ లో ఉన్న ప్రెజెంటేషన్ సెక్షన్ లోకి వెళ్ళి ఆ ప్రెజెంటేషన్స్ అంటే ఈ పీపీటీస్ మొత్తాన్ని చూడండి. వీళ్ళు ఎంత ఓపెన్ గా ఇంత డేటాని సేకరించి మన గురించి ఎంత చండాలంగా రాసుకుని ఓపెన్ గా వెబ్సైట్స్ లో పెట్టుకుంటుంటే మనమేమో పుష్ప 2 వచ్చింది, బాహుబలి ఎపిక్ వచ్చింది, లేదా యూనిక్ గేమర్ పబ్జీ ఆడుతున్నాడు, ఇన్స్టాగ్రామ్ లో ఆ అమ్మాయి అలా చేసింది, బిగ్ బాస్ లోకి వచ్చింది, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకో సెక్షన్ హిందువులేమో ఇక్కడ బొట్టు పడేసి గుళ్ళకి వెళ్ళిపోయి నేను బాగుండాలి నేనే బాగుండాలి అని కోరేసుకుంటారు తప్ప ఒక్కడు కూడా ఈ విషయాల్లో ముందుకు రాడు. నిజంగా ఈ విషయాల్లో మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి, శివశక్తి కరుణాకర్ గారికి, అలాగే ఇంకా ఈ కన్వర్షన్ మాఫియా మీద అన్ని వదిలేసి ఏ స్వార్థం లేకుండా మన కోసం పోరాడుతున్న వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెట్టారు. వాళ్ళ వల్లే ఇంకా కొద్దో గొప్ప జనాల్లో అవేర్నెస్ వచ్చి మనం ఇంకా స్టేబుల్ గా ఉండగలుగుతున్నాం. కానీ అది ఎంతో కాలం నిలబడదు. ఖచ్చితంగా ఈ విషయంలో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా అయితే పీకిందేమీ లేదు. షేమ్ ఆన్ అవర్ గవర్నమెంట్, బీట్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైసీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. ఎంతసేపు మాలాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి రిస్కులు తీసుకోవాలంటే ఎలా అవుతుంది? ఒకసారి వెళ్ళి వెబ్సైట్ లో చూడండి. మన ఇండియాలో భోజ్పూరి వాళ్ళని ఏ రకంగా మార్చారని ప్రౌడ్ గా రాసుకున్నారు. భోజ్పూరి వాళ్ళలో చాలా క్యాస్ట్ ఉన్నాయంట. సో మనం ఆ క్యాస్ట్ జోలికి వెళ్తే మన పని పెరిగిపోద్ది. కాబట్టి వాళ్ళందరికీ ఉండే కామన్ పాయింట్ వాళ్ళ లాంగ్వేజ్ అంటే భాష, కాబట్టి దాన్ని టార్గెట్ చేద్దాం. వాళ్ళ భాషలో బైబిల్ రిలీజ్ చేసి ప్రచారం చేద్దాం. దాని వల్ల ఈ తెంగరోళ్ళందరూ మన దారికి వస్తారు అనే ప్లాన్ వేసి దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు దాని వల్ల చాలా మందిని కన్వర్ట్ చేసినట్టు చాలా హ్యాపీగా రాసుకున్నారు. అందులో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి. మీకు టీవీలలో, యూట్యూబ్ లో కనబడే ప్రతి ఒక్క పాస్టర్ ఈ నెట్వర్క్ కి సంబంధించిన వాడే. ఐ డేర్ టు సే దిస్. చాలా మంది దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పావు అప్పులు ఉన్నది హేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాగం నీనోడికి అప్పులు బావు, కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. వీళ్ళంతా తలబొగరుతో మామూలు అమాయక జనాల్ని భయపెట్టిస్తూ మభ్యపెడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటూ ఎన్ని అరాచకాలు చేశారండి. ఒక ఆయన గర్భాప్సి అయ్యాక ఆయన స్టోరీ చెప్పాడు. అది వింటే మీ మైండ్ పోద్దు. ఒక కప్పులు అంటే వాళ్ళేం పెద్ద ఉన్నోళ్ళు కాదు, కూలి పని చేసుకుని ఆయన ఆ కప్పుల్ కి పిల్లలు పుట్టట్లేదని మొత్తం గుళ్ళన్నీ తిరుగుతూ ఉండేవారంట. సో ఈ విషయం తెలుసుకున్న ఒక పాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసి మీరు మా దేవుడిని నమ్మండి, అలా నమ్మితే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పారు. సరేలే ఇంకా అన్ని ట్రై చేసాం కదా, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి వీళ్ళు కరెక్ట్ గా అదే టైం కి ఈ చర్చ్ కి వెళ్లి పాస్టర్ తో ఈ ప్రేయర్స్ చేయించుకుని ఇవన్నీ చేశారు. కోఇన్సిడెంటల్ ఈ కప్పుల్ యొక్క అదృష్టం బాగుండి అలాగే ఈ పాస్టర్ యొక్క అదృష్టం ఇంకా బాగుండి వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. అంత బానే ఉంది. ఆ బాబు పుట్టినందుకు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. జీసస్ ని చాలా ప్రేజ్ చేసేసుకుని ప్రేజ్ ద లార్డ్ అది ఇది చెప్పేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడతో స్టోరీ ఎండ్ అయిపోతే బానే ఉంటది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి దేవుడు అంతా మీకు మంచిగా చేస్తాడని చెప్పి సో ఇదంతా చేసినందుకు నాకేంటి అని అడిగాడు. అలా అడగగానే వీళ్ళు షాక్ అయిపోయారు. అదేంటి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఇతనేమో మాదేం పెద్ద ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, వీళ్ళు చూస్తేనేమో ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఆ టైంలో ఈ బోకు పాస్టర్ ఏమన్నాడో తెలుసా? ఏంటి మీ దగ్గర డబ్బులు లేవా? ఇంత చేస్తే నేను మీకు డబ్బులు లేవంటారా? ఓ పని చేద్దాం, మీ కొడుకుని నాకు ఇచ్చేయండి, నేను చర్చికి తీసుకెళ్లిపోతాను, డబ్బులు వచ్చాక మీ కొడుకుని మీకు ఇస్తాను. ఇలా సంథింగ్ ఒక డీల్ చెప్పాడు. దెబ్బకి కప్పులు షేక్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు చూస్తేనేమో పెద్ద మాఫియా నెట్వర్క్ ఉంది, వీళ్ళు చూస్తేనేమో జస్ట్ కూలి పని చేసుకునేవాడు. వీడు వాడితో ఫైట్ చేయాలంటే ఇంపాసిబుల్. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మన హిందువుల్లో ఇలా గర్వాపసి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళని, గర్వాపసి అంటే ఇలా హిందువులే క్రిస్టియానిటీలో ఇరుక్కొని మళ్ళీ వెనక్కి రావడం కోసం దారులు ఎత్తుక్కుంటున్న వాళ్ళకి సహాయం చేయడం కోసం ఈ గర్వాపసి అనే ప్రోగ్రామ్ పెట్టారు. సో అందులో పనిచేసే వ్యక్తుల్ని వీళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి 4 పీకి వీళ్ళని రక్షించారు వారి నుండి. సో ఇలా కొన్ని లక్షలాది కేసెస్ జరుగుతూ ఉంటాయి. అందుకనే నేను గవర్నమెంట్ ఏం చేస్తామని అడుగుతున్నా. అయినా ఇందాక
దాకా నుంచి గవర్నమెంట్ ఏం పీకుద్ది అంటున్నాను కానీ జనాల్లో మూమెంట్ లేకుండా గవర్నమెంట్ మాత్రం ఎందుకు చేస్తుంది? ఒక చర్చ్ ని ఏమన్నా చేస్తే కొన్ని లక్షలాది మంది గంటలో రోడ్లెక్కేసి ధర్నాలు చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అదే గుడిని కూలిస్తే లేదా మన గుళ్ళ పైన ఆక్రమించి చర్చిలు లేదా మసీదులు కట్టేస్తే ఎంతమంది వస్తున్నారు? మహా అయితే 50 లేదా 100. ఇందులో కూడా వచ్చి సినిమా చూసే వాళ్ళు ఎక్కువ. అంటే ముందు మనకేం చేయాలో మనకి క్లారిటీ లేదు. ఇంకా గవర్నమెంట్ ఎవరి సైడ్ తీసుకుంటది? ఎంతసేపు ప్రతి ఒక్కడు ఎవరో వచ్చి ఏదో చెయ్యాలని చూస్తూ కూర్చుంటే ఎలా? మన ఇగ్నోరెన్స్ ని అడ్డం పెట్టుకుని, మన చేతకాంతనాన్ని అడ్డం పెట్టుకుని ఈ సో కాల్డ్ లీడర్స్, కమిడియన్స్, పాస్టర్స్ వీళ్ళంతా ఎన్ని దారుణాలు చేస్తున్నారో ఇంకా చెప్పాలా నేను మీకు? పైగా ఇవన్నీ పక్కన పెడితే మన స్టేట్ లో పెద్ద తలకాయలు చాలా ఘోరాలు చేశారు, ఇన్క్లూడింగ్ కేఏ పాల్. మీరు కమిడియన్ గా చూస్తున్న కేఏ పాల్ కి చాలా డార్క్ హిస్టరీ ఉంది. అది ప్లస్ మన వైఎస్ఆర్ గారి చరిత్ర, అలాగే మన స్టేట్ లో ఈ గ్యాంగ్ చేసిన అక్రమాలు అన్ని కూడా నేను సెకండ్ పార్ట్ లో చెప్తాను. దాంట్లో కూడా ఏ ఫిల్టర్స్ ఉండవు, ఎవ్వడికి భయపడేది లేదు. చూసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.